మరి ఈ రోజున ప్రభు పైన ఆధారపడితే మన జీవితంలో జరిగే గొప్ప అద్భుతం చూడబోతూ ఉన్నాం. ఆమేన్. ప్రభు పైన నిరీక్షణ, ప్రభు పైన ఆధారపడడం. మనం ఏం చేస్తూ ఉంటామంటే, స్త్రీలు చాలా బలహీనమైన వాళ్ళు. ఎంతమంది అవునంటారు? కొద్దిగా మనకి మనం ఒప్పుకోవడం అంటే చాలా కష్టం, కానీ ఒప్పుకోవాలి, బలహీనలమే. పరిస్థితులను బట్టి ఏమైపోతూ ఉంటామంటే అన్ని రెండు ఆలోచనలతో వెళ్తూ ఉంటాం. ఎంతమంది అవునంటారు? సగం ఆలోచన ఇటు ఉంటే సగం ఆలోచన అటు ఉంటుంది. అవునా? రెండు ఆలోచనలతో. అందుకనే స్త్రీలంట ఎవరికి అర్థం కారంట. అవునా? అస్సలకే అర్థం కారు. చూడండి, రెండు ఆలోచనలు కాదు, కానీ ప్రభు పైన చక్కగా నిరీక్షణ కలిగి ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడితే మన జీవితాలు చాలా 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 చక్కగా ఉంటాయి. చూడండి, అద్భుతమైన రీతిలో మరి ప్రభు కృప చూపిస్తూ మనలందరినీ బలంగా నడిపిస్తున్నారు. ఇంకా వాక్యంలోనికి వెళ్దాం. మరి ఈ రోజున చాలా అద్భుతమైన రీతిలో మనం ముందుకు సాగుదాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో మరి చక్కగా దేవుని మాటలు అలా 1వ అధ్యాయంలో చదువుతూ వెళ్దాం. ఓకేనా? ఎస్, హల్లెలూయా. ఎఫ్రాయిము మన్యమందు రామాతాయిము పట్టణము వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. చాలు, ఇక్కడ చూద్దాము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఎల్కానా అనే ఒక వ్యక్తికి ఎంతమంది భార్యలు? 2 చూస్తున్నాం. ఒక దాని పేరు చెప్పండి, పెనిన్నా. మరొక దాని పేరు హన్నా. ఓకేనా? ఈ పెనిన్నా అనే సహోదరికి పిల్లలు ఉన్నారంట, కానీ హన్నాకి పిల్లలు లేకపోయేది. అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్గా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 2 సహోదరిలో ఒక ఆమెకేమో పిల్లలు ఉన్నారు, మరొక ఆమెకేమో పిల్లలు లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే 3వ వచనం నుంచి అతడు షిలోహో నందున్న సైన్యముల అధిపతియగు యెహోవాకు మొరపెట్టుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమును ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బాల్యార్పణ చేసినవాడు తన భార్య అగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చును, గాని హన్నా తనకు ప్రియముగా నుండున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. ఇక్కడ మనం చూస్తే ఇదంతా వారికి ఉన్న ఆ స్టోరీ మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినందున చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక మాటను మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఎవరికి సంతు లేదు, సంతానము లేదు అంటే హన్నాకి లేదంట. అయితే ఈమె వైరి ఎవరైతే ఉన్నారో పెనిన్నా, ఈమెని బాగా విసిగిస్తుందంట, కోపం తీసుకొని వస్తుందంటే, కోపం వచ్చే మాటలు. అంతే కదా, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు లేకపోతే చాలా భయంకరమైన మాటలు అంటూ ఉంటారు. చాలా భయంకరమైన రీతిలో వారి మాటలు ఉంటూ ఉంటాయి. ఆ మాటల్ని బట్టి చాలా మనం విసిగిపోతూ ఉంటాం. ఆ మాటల్ని బట్టి చాలా బలహీనలం అయిపోతూ ఉంటాం. వారి మాటలు చాలా కృంగదీస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, చాలా నిందలేస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఒకవేళ పిల్లలు లేకపోతే అంటే ఏదైనా శుభకార్యం ఉంటే ఆ శుభకార్యాలలో ఏం చేస్తారంటే ఎక్కువగా పిలవరు, లేకపోతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇంట్లో ఉన్న ఈమెతో ఆమెకి చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట, చాలా బాధ పెడుతుందన్నమాట. అయితే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్కానా ఆమెకు
ఏటేటా ఆ రీతిగా చేయుచుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చెయ్యక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారమైనందుకు విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్కానా ఎవరైతే భర్త ఉన్నాడో నిజంగా చాలా ప్రియమైన వాడు, ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నాడు కదా. అంటున్నాడంట, 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కానా నీకు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం మానేస్తున్నావు? ఎందుకు అంతగా విచారిస్తూ ఉన్నావు? అవునా, ఎంత బాగా అడుగుతున్నాడండి. అయినా కానీ ఆమెకున్న బాధ ఆమె అతనితో చెప్పట్లేదంట. కింద వచనాల్లో మనం చూసినట్లయితే, కింద వచనాలు చదవండి అమ్మా. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి అగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, తన భర్త అంత విశేషముగా మాట్లాడుతున్నా కానీ ఎల్కానాతో ఆమెకున్న బాధను పంచుకోవట్లేదు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ప్రభు సన్నిధానానికి వెళ్ళిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుతో చాలా విజ్ఞాపన చేస్తుంది అంట. ఏంటంట, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నాకున్న ఈ శ్రమను చూడు, నాకున్న ఈ బాధను చూడు, నాకున్న ఈ వేదన చూడు. ఇవన్నీ కూడా ప్రభుతో ఆయన సన్నిధానంలో మాట్లాడుతూ వస్తుందంట. ఆమెకున్న మనోవేదన మామూలు వేదన కాదండి. చాలామంది చెల్లెలు గర్భఫలము లేక చాలా ఏడుస్తూ ఉన్నారు. నేను రోజున ఒంగోలు ప్రాంతంలో కానీ ఇంకా వేరే ప్రాంతంలో మేము వెళ్తూ ఉన్నప్పుడు గర్భఫలం లేని వారు రండి అంటే వారి దుఃఖం అంతా ఇంత కాదండి. కొన్ని సంవత్సరాల తరబడి వారు ఆ వేదన పడుతున్నారు. చిన్న బిడ్డల్ని చూసినప్పటికీ నాకు కూడా ఒడిలో ఒక బిడ్డ ఉంటే బాగుండు కదా, నాకు కూడా అంటే ఇలాంటి చిన్న బిడ్డ ఉంటే బాగుండు కదా అని వారి వేదన అది ఎవరికి చెప్పినా అర్థం కాదు, అది పడుతున్న వారికి తెలుస్తుంది కదా. కానీ ఈమె మాత్రము ఎవరికి చెప్పుకోవట్లేదంట, కానీ ప్రభు సన్నిధానంలో అడుగుపెట్టి ప్రభుతో మాట్లాడుతుందంట అండి. హల్లెలూయా. కింద వచనాల్లో మనం చూస్తే 11 చివరిలో మనం చూస్తే ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుచుండగా, ఇక్కడంతా కూడా ఇంకా ఏలి ఇవన్నీ వస్తుంది. ఏలి అంటే చెప్తూ ఉంటారు, ఏంటి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే ఆమె స్వరము ఆయనకి వేరేలాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలి ఆమె మెత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షరసమును యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అక్కడున్న మరి సేవకుడు కూడా ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన సేవకుడికి చెప్పుకోవట్లేదు, కానీ ఎవరితో చెప్పుకుంటుంది? మనుషుల్ని ఆశ్రయించడము కంటే యెహోవాని ఆశ్రయించడము చాలా మంచిది కదా. అందుకనే ఆమె దేవునితోనే చెప్పుకుంటుంది అక్కడ. హల్లెలూయా. చూడండి, ఆమెకున్న మనో దుఃఖము, ఆమెకున్న వేదన అంతా కూడా ప్రభు సన్నిధానంలో కుమ్మరించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనో దుఃఖక్రాంతురాలై ప్రభు సన్నిధిలో అడుగుతుందంట, దేవా నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకము చేసుకో. ఇదిగో ఈ శ్రమను బట్టి నన్ను చూడయ్యా. ఇదిగోండి నేను
మరి ఆమె ప్రార్థన చేస్తూ ఒక చక్కని నిబంధన చేస్తూ వచ్చిందనమాట. చూడండి, నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక మంచి మగబడ్డనివ్వు కదా, ఇవన్నీ మాట్లాడుతూ వస్తూ ఉంది. ఇక్కడ ఏ మనుషుడి వైపు ఆమె తిరగడం చూడట్లేదు, కానీ దేవుని వైపు తిరిగి ప్రాధేయపడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడక్కడ ఏలిన వాడైన మరి అక్కడ ఏలి అక్కడ ఉన్నారు. ఆ సేవకుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అయితే ఆమె అంటుందంట 15వ వచనంలో, హన్నా అంటుందంట, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆమె ఏమంటుందంటే, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా. ఈయన ఏలి అనుకున్నారంట ఆమె పెదవులు ఒక్కటే కదులుతున్నాయి, కానీ ఆ స్వరం వినిపించకపోవడం ద్వారా ఈమె మత్తురాలైపోయింది అనుకున్నాడు. అంటే సేవకుడికి కూడా అర్థం అవ్వలేదు. అయితే ఆయన చెప్తుందంట, సేవకుడితో చెప్తుందంట, అయ్యా నేను ద్రాక్షారసమైనను మద్యమును నేను పుచ్చుకోలేదయ్యా, కానీ నేను మనోదుఃఖముతో ఏంటండి నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను. అంటే కొన్నిసార్లు చాలా దుఃఖం ఉంటే మన స్వరం బయటికి రాదు, అవునా కదా? అది గుండెల్లోనే చాలా, అది ఎవరికి చెప్పుకోలేని బాధ. అది ఎప్పుడు వస్తుంది అంటే చాలా పీక్ స్టేజ్లో వస్తుంది. ఎంతమందికి వచ్చి అలాంటి అనుభవం కలిగింది? ఉందా అనుభవం? అది ఎవరితో చెప్పడం కూడా మనకి రాదు ఆ సమయాల్లో కదా. చాలా దుఃఖం గుండెల్లో మోస్తున్నప్పుడు, ఆ భారం గుండెల్లో ఉన్నప్పుడు మనకు మనమే కుమిలిపోతూ ఉంటాం, మనకు మనమే ఏడుస్తూ ఉంటాం, మనకు మనమే చెప్పుకుంటూ ఉంటాం, మనకు మనమే అలా కృంగిపోతూ ఉంటాం. అలాంటి కృంగుదలలో ఆమె ఉంది. ఆ పరిస్థితిలో అంటే ఆమె స్వరము బయటికి రాలేని పరిస్థితి. అర్థమవుతుందా? ఆ పెదవులు ఒకటి కదులుతున్న సమయంలో తప్పుగా సేవకుడు అర్థం చేసుకున్నాడు. కానీ ఆమె చెప్తూ ఉంది, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆ దుఃఖం, అంత భయంకరమైన దుఃఖముతో ఉన్న ఆమె ఎవరితో ఆమె పరిస్థితి చెప్పుకోవట్లేదు, కానీ ఆ దుఃఖమంతా, ఆ వేదనంతా ప్రభు సన్నిధిలో ఆమె ఆత్మతో కుమ్మరిస్తుందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా ఇదే పరిస్థితిలో మరి నీ జీవితం ఉందేమో, నీకు కూడా అలాంటి అనుభవం ఉందేమో. ఈ సమయంలో చాలా మనోదుఃఖము, కుమిలిపోతున్న ఒంటరి దాని వైపోయినో, చాలా వేదన పడుతున్న గుండెల్లోనే ఆ బాధ నింపుకొని అలా దుఃఖపడుతూ వస్తున్నావు అనుకుంటా. ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో. నీ పరిస్థితిని బట్టి నువ్వు చాలా కుమిలిపోతున్నావు. ఏంటి నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, అందరూ బాగానే ఉన్నారు, నేనే నా జీవితం ఇలా అయిపోయింది అని నీ పరిస్థితిని బట్టి నువ్వు కుమిలిపోతూ ఉండొచ్చు. కానీ చూడండి, హన్నా ఆమె ఆత్మను ప్రభు సన్నిధానంలో కుమ్మరించింది. ఆమెకున్న దుఃఖం, ఆ మనోవేదనంతా ప్రభుతో చెప్పుకోవడం ప్రారంభించిందండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుఃఖం ఆమె కుమ్మరించడము ద్వారా నిజంగా చూడండి, మన ఇంట్లో ఇప్పుడు సపోజ్ మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఏడుస్తే ఊరుకుంటారా? చెప్పండి. పేగు ఎలా ఉంటుంది చెప్పండి. అంటే పక్కవారికి అర్థం కాదు, పక్కవారు పట్టించుకోరు, ఎవరి పేగు బంధం వారికి తెలుస్తుంది, అవునా కదా? అవునా? అమ్మకున్న విశేషత వేరే ఉంటుంది, అవునా? నాన్నకున్న విశేషత వేరే ఉంటుంది. వీరు ఆ కన్నవారు కాబట్టి వారు మనం ఏడుస్తుంటే తట్టుకోలేరే. కొద్దిమంది చాలా బాగా ప్రేమిస్తారండి, చాలా బాగా అర్థం చేసుకుంటారు. కొద్దిమంది పట్టించుకొని వారు ఉంటారు, అవునా కాదా? ఇంకా వారు అంతే, ఇంకంతే, వారు అంతే. కానీ కొద్దిమంది కొద్దిగా మనం కన్నీళ్ళు పెట్టుకుంటే తట్టుకోలేరండి, అస్సలు చూడలేరు. మనం ఏడుస్తూ ఉంటే వారు అంటే కొన్నిసార్లు ఇంట్లో వారికి అర్థం కాకపోయినా వారికి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఆ కన్నపేగ అలా ఉంటుంది కదా. ఏడుస్తుంటే చూడలేరు, తట్టుకోలేరు, అవునా కదా?
ఆటోమేటిక్గా వాళ్ళకు ఆ బాధను అర్థం చేసుకోగలుగుతారు. కన్న పేగుకే అంత ఉంటే, జస్ట్ శారీరకంగా పుట్టిన వారికే అంత ప్రేమ ఉంటే, నువ్వు ఏడుస్తే తట్టుకోలేకపోతే, ఆయన తన స్వహస్తాలతో నిన్ను నన్ను సృజించిన దేవుడు. ఆమె నువ్వు నీకున్న తల్లిదండ్రులు లేదా నీ బిడ్డలు ఏడుస్తుంటే, లేదా మన పిల్లలు ఏడుస్తుంటే మనం తట్టుకుంటామా చెప్పండి? అలా చూస్తూ ఉంటామా? ఎవ్వరు చూడరండి. అలా ఏడుస్తుంటే వాళ్ళకి అలా కన్నీరు కారుస్తుంటే వారికంటే ముందు మనకే ఆ డ్రాప్ కారిపోతుంది అంత కన్నీళ్ళు. అవునా కాదా? మనకే అంత బంధం ఉంటే, మనకే మన బిడ్డల పైన అంత ప్రేమ ఉంటే, తన స్వహస్తాలతో సృజించిన దేవుడు, ఆయన తన స్వరూపంలో మనల్ని అలా నిర్మించిన దేవుడు, ఇంకా ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి? ఏడుస్తే తట్టుకోగలుగుతారా? అంత వేదనకి గురి అయ్యి దేవా అని ఆయన వైపు చూస్తూ, ఆయన పైనే ఆధారపడుతూ, ఆయననే నువ్వు గోజాడి అడుగుతూ ఉంటే ఆయన తట్టుకోగలుగుతారా? తట్టుకోరండి. ఆయన అలా చూస్తూ ఉండే దేవుడు కాదు. కానీ నీ జీవితంలో నీకున్న కష్టాన్ని, ఆ శ్రమను, ఆ భయంకరమైన పరిస్థితిని చూచి ఆయన ఏం చేస్తారంటే నీ జీవితంలో కార్యము చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ చూడండి, ఇక్కడ 11వ వచనంలో హన్నా అడుగుతుంది, నీ సేవకురాలని నాకు కలిగి ఉన్న శ్రమను చూడయా అని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? నీ సేవకురాలని నా శ్రమను చూడు అని అడుగుతుంది. అర్థమవుతుందా? ప్రభువుతోనే అడుగుతుంది, ప్రభువు పైన ఆధారపడుతుంది. అలాగంత దుఃఖముతో, అంత గుండెల్లో వేదన పెట్టుకొని అడిగితే ప్రభు ఊరికే చూస్తూ ఉండే దేవుడు కాదండి. ఆమేన్. నీ అవసరతలో ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మనుషుల వల్ల నీకున్న కొరతను, అంటే నీకున్న కొరత మనుషుల వల్ల తీర్చడం కాదేమో, కానీ దేవుడు తీర్చగల సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, ఆయన నీకున్న కొరతను తీర్చగల అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం, నువ్వు చాలా వేదన పడడం, నీకెవరు లేరు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నా దిక్కెవరు లేరు, నన్ను ఈ పోరాటాలు ఉన్నాయి చూడ, ఈ మనోదుఖం ఉంది చూడండి. దేవుని మాట ఎప్పుడు మనం మర్చిపోద్దండి. ఆయన వాగ్దానం చేశారని నీకు తోడై ఉంటా. ఆమేన్. నీ చేదు జీవితాన్ని, నీ ఒంటరి జీవితాన్ని నేను మధురంగా మారుస్తానన్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ సమయంలో చక్కగా ఈ పాట పాడదామా? జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో కన్నీళ్లతో, దుఃఖముతో, చాలా వేదనతో హన్నాకున్న మనో దుఃఖము నీకు కూడా ఉందేమో. నీ పరిస్థితిని బట్టి ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉండొచ్చు. చూడండి, నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరితో తెలుసా? నీ బ్రతుకును, నీ చేదు బ్రతుకును మధురంగా మార్చే దేవునికి చెప్పుకుంటే నీ పరిస్థితి అంతా కూడా ఆయన చక్కబెట్టే దేవుడై ఉన్నారు. ఆమేన్. Jesus. కన్నీరేలమ్మా,
కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమి లేదని, ఏమీ తేలేదని ఎన్నోసార్లు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారేమో, ఈ రోజున ఒంటరి వాడి అయిపోయావని, ఒంటరి దాని అయిపోయావని, నీ కుటుంబ పరిస్థితులు బట్టి నిన్ను అవమానపరుస్తున్నారేమో. కొన్నిసార్లు అనుకుంటూ ఉన్నావు, నా తలరాత ఇంతే, నా బ్రతుకెంతే, నా జీవితమే ఇంత అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేనున్నాను కదా అని. చింతించకు అన్న దేవుని మాటను మర్చిపోయావా? ఆయన నీ జీవితాన్ని మధురముగా మార్చే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తర్వాత ఏమోబోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? ఎస్ లార్డ్, మీకే మహిమా. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, ఎప్పటికీ ఇంతేనని. చింతించకన్నా యేసు మాటలు మర్చావా? మారాను మధురముగా మార్చెను చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మర్చావా? మారాను మధురముగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏం చేయలేవని ఎంతో మంది అన్ని నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడివని, పురిగంటి జీవితం నీదని, ఎప్పటికీ ఇంతేనని, నీ బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసయ్య మాటలు మర్చిపోయావా? ఆయన నీ కన్నీళ్లను నాట్యముగా మార్చే దేవుడు. ఎస్ లార్డ్, మీకే మహిమ, మీకే మహిమయ్యా. నీకెవరూ లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి దానివని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చెను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. జీసస్, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
చాలాసార్లు చాలా మనోదుఖముతో మనం చాలా ఒంటరైపోయిన పరిస్థితుల్లో చాలా వేదనకి గురి అయిపోయి చాలాసార్లు ఈ కృంగుదలను మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఈ రోజున నీ జీవితం కూడా, నీ పరిస్థితి కూడా అంతే ఉందేమో. నా బ్రతుకంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ అంటే నీకున్న ఆ చేదు జీవితం, ఆ మారా లాంటి ఆ జీవితాన్ని మధురంగా మార్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా, ఇక్కడ మనం చూసినట్లయితే హన్నా నా శ్రమను చూడయ్యా అని ప్రాధేయపడుతూ ఆ మనోదుఖముతో మరి దేవుని సన్నిధానములో ఆమె ఆత్మను అలా ప్రభు సన్నిధానంలో కుమ్మరించడం మనం చూస్తున్నాం. అందుకనే ఆమె జీవితంలో చాలా అద్భుతమైన కార్యము జరగడం మనం చూడగలుగుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? యెహోవా జ్ఞాపకం చేసుకున్నారు. ఇక హన్నా అడుగుతుంది, దేవా, ఈ సేవకురాలైన నా శ్రమను చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడిగింది. అవునా? మనోదుఖముతో అడిగింది, చాలా వేదనతో అడిగింది. ఇందాకే నేను చెప్పాను, మనకున్న పుట్టిన బిడ్డలు ఏడుస్తుంటేనే తట్టుకోలేము. నన్ను సృజించిన దేవుడు మనం ఆయన సన్నిధిలో ఏడుస్తూ ఉంటే ఆయన మనల్ని మరచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే ఆమె ఎలా అయితే అడిగిందో, హన్నా ఎలా అయితే అడిగిందో, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా శ్రమను చూడయ్యా అని అడిగిన రీతిగా ప్రభు ఇక్కడ చూశారంట. చూడండి, అందుకని ఈ మాటను చదవగలుగుతున్నాం. చూడండి, అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఆమె అడిగిన దుఃఖముతో ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. ఆమె అడిగింది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రభు జ్ఞాపకం చేసుకున్నారంట. కింద వచనాలు చదవండి సిస్టర్. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వినిని అడిగితిని అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుతామా. ఇక్కడ యెహోవా జ్ఞాపకము చేసుకున్నారు, చేసుకొనెను గనుక అని ఉంది. పక్కన ఏమని ఉందండి? గనుక. చేసుకున్నారు గనుక ఏమైంది? హన్నా గర్భము ధరించింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హన్నా గర్భాన్ని ధరించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి సంతోషం అనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే. జ్ఞాపకం చేసుకోమని అడిగింది, శ్రమను చూడమని అడిగింది. ఆమెకున్న ఆ మనోవేదనతో ఆమె నోట్ల నుంచి ఒక్క మాట రావట్లేదు, ఎవరితో చెప్పుకోలేదు. కానీ ప్రభు సన్నిధిలో ఆమె ఆత్మను కుమ్మరించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆమె అడిగినట్లుగా ప్రభు అక్కడ జ్ఞాపకం చేసుకున్నారు. గనుక ఏంటండి? గనుక ఆమె గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించి ఎవరిని కనింది? ఎవరిని అడిగింది? చెప్పండి. నా శ్రమను చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు ఒక మగ కుమారుడు కావాలయ్యా అని అడిగింది. ఎవరు కావాలి? చెప్పాలి మీరు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నన్ను దేవుడు చూడట్లే, నా ప్రార్థన వినట్లే, నా శ్రమ ఆయనకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఆయన అర్థం చేసుకుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది. ఎంతమంది అనుకున్నారు ఇలా? అనుకున్నావా చెల్లి? ఏం కాదు నాన్న, దేవుడు ఉన్నారు. ఉదయం నుంచి నీ గురించే నేను మాట్లాడుతూ ఉన్నా ఇంట్లో, తెలుసా? ఉదయం నుంచి మార్నింగ్ నేను చాలా అలసిపోయి ఒంగోలు ప్రాంతం నుంచి మేము 2 గంటలకు వచ్చాం, midnight 2 o'clock వచ్చాం. మళ్ళీ ఉదయాన్నే
ఇక్కడ ఉన్న పిల్లలందరికీ, కెన్నికి, చిన్నుకి, ఇంకా మిగతా పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళందరికీ బాక్సెస్ కట్టి వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి అంత వాళ్ళని పంపిస్తున్న సమయంలో ఉదయం నుంచి మమ్మీతో చెప్తున్నాను తన గురించే. ఎందుకో దేవుడు ఊకే జ్ఞాపకం తన గురించి, ఆ పిల్లల గురించి. ఏం కాదు, నిన్ను దేవుడు చూస్తున్నాడు కనుకనే ఈ స్థలానికి దేవుడు నిన్ను పంపించారు. నీ బిడ్డల్ని సురక్షితముగా ఉంచడానికే నిన్ను ఈ స్థలంలోకి దేవుడు పంపించారు. నువ్వు అనుకోవచ్చు, ఇంత చిన్న వయసులో ఏంటి నాకు ఇబ్బంది, ఈ పోరాటం ఏంటి, నాకు ఈ బాధ. నిన్ను చూస్తున్నాడు దేవుడు కనుకనే నిన్ను ఈ శ్రేష్టకరమైన స్థలములో దేవుడు ద సేఫెస్ట్ ప్లేస్లో ఉంచారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒరిస్సా నుంచి మన లైవ్ చూస్తూ ఉంటారంట చెల్లి. చాలా చిన్న వయసు. ఎంతరా నీ వయసు ఎంత? 23 ఉంటాయా? 23ఏనా? 23. చాలా చిన్న వయసులో వివాహం చేసుకున్నారు. తనదేమో ఒరిస్సా, మరి తన భర్తకి ఎవరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు. ఒక అత్త ఉన్నారంట, మేన అత్త ఉన్నారు, ఇంకా బంధువులు ఎవరు లేరు. మ్యారేజ్ చేసుకున్నారు. ఈమె మదర్ టంగ్ అంతా ఒరిస్సా. 2 బిడ్డలు పుట్టారు. ఒక చిన్న బిడ్డ 7 months బేబీగా ఉన్నప్పుడు మరి తన భర్త ఏమైందో తెలీదు, హఠాత్తుగా మరి ఆయన వారి ఇంట్లో అలా ఊరేసుకొని చనిపోయారు. తన ఇంటి వారి పరిస్థితి చూస్తేనేమో వారికే ఏమీ లేని పరిస్థితి, వాళ్ళని వాళ్ళు పోషించుకోవడమే చాలా కష్టం. ఇంకా తినని తనకిద్దరు బిడ్డలు, ఆ చిన్న బిడ్డల్ని చూడాలంటే ఇంకా చాలా కష్టం. చిన్న బిడ్డలంటే అది మామూలుగా ఉండదండి విషయం, అవునా కదా? ఇంట్లో బిడ్డలు ఉంటే ఆ బిడ్డలు నడిపిస్తున్నప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో ఏంటి అని. చిన్న బిడ్డలు చాలా అందంగా ఉన్నారు. ఎంత వాళ్ళని చూస్తుంటే అలా కడుపు నిండిపోతూ ఉంది చాలా. మరి ఆమె ఒరిస్సా ప్రాంతం నుంచి మరి లాస్ట్ 2 weeks బ్యాక్ ఇక్కడికి వచ్చింది. మేము వేరే పాలకొల్లు, అమలాపురం ఆ మీటింగ్స్లో వీక్ అంతా కూడా అటే ఉండిపోయాము. మాకు ఫోన్ కాల్ వచ్చింది, ఒక సిస్టర్ వచ్చారు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి, ఇక్కడే ఉండాలి ఉంటానంటున్నారు. అంటే సరే నాన్న, మేము వచ్చిన తర్వాత మాట్లాడతాము తనతో అని చెప్పాము. మేము వచ్చిన తర్వాత చెల్లితో మాట్లాడినప్పుడు మా గుండెలు పగిలిపోయాయండి. చాలా చిన్న ఏజ్లో మరి భర్తను కోల్పోయారు. అడిగాం, నాన్న నీకెవరైనా ఉన్నారా, నీకు ఎలా తెలుసు ఈ పరిచర్య అంటే డాడీతో చెప్తున్నారు, డాడీ నేను యూట్యూబ్ ఛానల్లో నేను చూస్తూ ఉంటాను. అంతకుముందు వేరే ఒక హాస్టల్లో మరి ఆమె పిల్లల్ని తీసుకొని ఉండేదంట. చూసేవారు ఎవరు లేరు, ఏం చేసేవారు లేరు ఎవరు. చాలా ఆత్మీకంగా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారానే నేను బలపరచబడుతూ ఉన్నాను. సో నాకేం తోచలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా బిడ్డల జీవితం ఏమైపోతుందో, నేనేమైపోతాను అని. అందుకనే ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చేసాను అని చెప్పింది. వెంటనే మళ్ళీ ఎంక్వైరీ చేసి మరి ఆమెతో చాలాసేపు మాట్లాడి నీకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు తన భర్త డెత్ సర్టిఫికెట్ ఇంకా తన భర్త ఫొటోస్ అవన్నీ చూపించారు. చూపించిన తర్వాత నీకు ఇంకా అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారంటే వారే చూసుకోలేని పరిస్థితి అంటే, సరే బేటా ఏం పర్లేదు, ఏం బాధపడకు అని చెప్పి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి వారి నాన్నగారిని ఇక్కడికి పిలిచామన్నమాట. ఆయనను చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తండ్రికి చాలా బాధ ఉంటుంది, అవునా కదా? బిడ్డను చూస్తూ ఉన్నప్పుడు, బిడ్డల జీవితం చాలా భయంకరంగా ఉన్నప్పుడు, ఆమెతో పాటు వారిద్దరు బిడ్డల్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. తనతో మాట్లాడి మరి అంతా కూడా మరి వారు ఇక్కడే ఉంటారు అని ఆ లెటర్ అదంతా కూడా రాపించుకొని మేము మరి ఆయన తిరిగి ఇంటికి పంపించాము, ఒరిస్సాకి పంపించేసాం. మరి చెల్లి 2 పిల్లలు వారు ఇక్కడే ఉంటున్నారు. బాధపడకు, నేను ఒకటి చెప్పగలుగుతాను, చాలా గట్టిగా చెప్పగలుగుతాను ఈ మాట. నిన్ను దేవుడు చూస్తున్నారు కనుకనే నిన్ను ఈ మంచి శ్రేష్టకరమైన స్థలములోనికి ప్రభు నిన్ను పంపించారు. నీ బిడ్డలిద్దరిని కూడా, నిన్ను నీ బిడ్డలిద్దరు నా చిన్న పసికందులను ఇంత మంచి స్థలానికి నిన్ను చూస్తున్నారు కాబట్టి ప్రభు పంపించారు. ఆమె
ధైర్యంగా ఉండండి, ఏం కాదు. మనందరికి ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నీ పరిస్థితి లైవ్లో ఏకీభవిస్తున్నవారు లేదా ఒంటరిగా ఉన్నవారు అనుకోవచ్చు, నిజంగా నన్ను చూడట్లేదేమో. కొన్ని పరిస్థితులు మన జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏమైపోతామో మనకే అర్థం కదా, అలా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. కానీ ప్రభు అంటే ప్రభు అన్యాయస్తుడు కాదని నేను నమ్ముతాను. ఆమేన్, ఆమేన్. క్రైస్తవ జీవితం అంటేనే చాలా పెద్ద ముళ్ళ బాట, అవునా కదా? చాలా శ్రమలు ఉంటాయి, కానీ తట్టుకొని నిలబడాలి. ఆమేన్. అన్నిటికీ ఎదురుగా నిలబడాలి. ఎందుకంటే ప్రభు ఏది చేసినా మన మేలు కొరకే, మన మంచి కొరకే. ఆయన ఏది చేసినా మనకు అంటే మన ద్వారా అనేకులను నడిపించడం కొరకే ప్రభు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అది గట్టిగా నేను నమ్ముతానండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ధైర్యపడకండి. ఇక్కడ హన్నా ఆమె ఆ మనో దుఃఖముతో ప్రభు సన్నిధిలో అడిగింది, నన్ను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో. మూడవది, నాకు ఒక మంచి కుమారుని ఇవ్వు. ఏమని అడిగింది? నా శ్రమను చూడయ్యా అని అడిగింది. రెండవది, నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగింది. మూడవది, కుమారుణ్ణి. ఈ 11 వచనంలో అవన్నీ ఉంటాయి. 3 అడిగింది. ఆమె ఏం అడిగిందో వాటిని దేవుడు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు చూశారు, జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె అడిగారు, ఏమని అడిగారంటే ఒక చక్కని మొగ కుమారునివ్వయ్యా. ఆమె అడిగిన రీతిగా ప్రభు ఆమెకు చక్కని మొగబిడ్డనిచ్చారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది ప్రభు చేసిన కార్యమని హన్నా ఎంతగా ప్రభుని స్తుతిస్తుంది అంటే మామూలు కదా. 2వ అధ్యాయంలో చూస్తే ప్రభుని అలా ప్రేజింగ్ చేస్తుంది, కొనియాడుతుంది. 2వ అధ్యాయం అంతా కూడా ప్రేజింగే, ప్రభుని మహిమపరుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ 20వ అధ్యాయంలో బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఇది ప్రభు వల్ల జరిగిన కార్యమని ఆమె గంట బిడ్డకి సమూయేలు అనే పేరు పెట్టిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక కుమారుని ఇవ్వమంటే ప్రవక్తనిచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆమె సంపూర్ణంగా ప్రభు వైపు తిరిగింది కాబట్టి, ఆమె సంపూర్ణంగా తన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించింది కాబట్టి ఆమె జీవితంలో అటు ఇటు ఎటు చూడలేదండి. మన చూపులు అటుంటాయి, ఇటుంటాయి, అసలు మన ఆలోచనలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ హన్నా ఆలోచన, తన చూపు, తన మనసు ఆమె ప్రభు వైపు త్రిప్పింది. ఆమె ప్రభుని సంపూర్ణంగా వేడుకుంది. అందుకనే హన్నా మగ కుమార్ని యొక్క బిడ్డని అని అడిగితే ప్రభు మామూలు బిడ్డనివ్వలే, రాజుల్నే గడగడలాడించే అభిషేకం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎవరినిచ్చారండి? గొప్ప ప్రవక్తనిచ్చాడు దేవుడు. ఆమేన్. నీవు కూడా, నీ జీవితం కూడా బిడ్డలనే కాదు, అది ఏదైనా, ఏ పరిస్థితి అయినా, ఏ అవసరమైనా, ఏ సమస్య అయినా, ఏ భయంకరమైన స్థితి అయినా మనం ఏం చేస్తామంటే ఆ సమస్యని అలా ఫోకస్ చేస్తూ ఉంటాం, ఆ సమస్యని చూస్తూ ఉంటాం. అయ్యో ఎలా, ఏంటి, ఇవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కదా. కానీ ప్రభు వైపు చూస్తే మనం అనుకున్న పెద్ద కష్టాలు ఉంటాయి చూడండి, వాటన్నిటి నుంచి విడుదల. ఆమేన్. ఇవే పెద్దగా చేసి చూస్తూ ఉంటాం ఫోకస్. మీకు ఇది తెలుసా? ఏమంటారు? మైక్రోస్కోప్ ఏమంటారు ఉషా? చిన్నవి పెద్ద కనిపిస్తే దాని తెలుగులో ఏమంటారు? సరే, భూతద్దాలు. సరే, మైక్రోస్కోప్. ఎందుకంటే నార్మల్గా బ్లడ్ టెస్ట్ కానీ ఇంకా ఏదైనా దేనికైనా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు, టెస్ట్ చేసేటప్పుడు వాటిని అంటే చిన్నవి కాస్త కూడా ఆ పార్టికల్స్ పెద్దగా కనిపించడానికి అవి యూస్ చేస్తూ ఉంటాం. మనం కూడా అంతే, అవి చిన్నయే, మనం ఏం చేస్తామంటే అవి పెద్దగా స్కాన్ చేసి చూస్తూ ఉంటాం. చిన్నయే. ఆ మైక్రోస్కోప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ చిన్న చిన్న పార్టికల్స్ కనిపించవని అలా పెట్టి ఫోకస్ చేసి అవి పెద్దగా కనిపించడానికి చూస్తూ ఉంటారు. అవునా కాదా? టెస్ట్ చేసేవారు. మన జీవితంలో కూడా మనకు కూడా అంతే. ఆ సమస్య చిన్నదే కానీ దాన్ని భూతద్దంలో పెట్టి జూమ్ ఇన్, జూమ్ అవుట్ అన్నీ పెట్టి దాన్ని పెద్దగా చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే మనకు అవి చాలా పెద్దగా
కనిపిస్తూ ఉంటాయి. సమస్యలు ఎలా కనిపిస్తాయండి? ఎందుకంటే మనం చూసే చూపులు అలా ఉన్నాయి. ఎవరిది ఫాల్ట్ అంటే మనదే, అంతే కదా. మన చూపులు అలా ఉన్నాయి, మన చూపులు అలా ఉన్నాయి కాబట్టి అవి చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి. మన చూపుల్లో దేవుడు పెద్దవాడిగా గొప్పవాడిగా కనిపిస్తే అవి చిన్నగా కనిపిస్తాయి. అయితే మనం వీటినే పెద్దగా చూస్తున్నాం, దేవుని చిన్నగా చేస్తున్నాం. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మన విశ్వాస జీవిత ప్రయాణములో అందరూ ఉన్నట్లుగా, అందరూ చేస్తున్నట్లుగా మన భక్తి అలా ఉండద్దండి. ఒక సవాలు కలిగిన క్రైస్తవ జీవితంగా మన జీవితంగా ఉండాలి. ఒక నార్మల్ క్రైస్తవుడు ఎలా ఉన్నాడో అలాంటి జీవితం కాదు. దేవుని ఎరగని వారు ఎలా ఉన్నారో అలా కాదు. ఒక ప్రత్యేకమైన జీవితంగా మన జీవితం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అవి పెద్దగా చేసుకోవడం మనమే చేస్తూ ఉన్నాం, అవునా కదా. అవి చిన్నవే కానీ చూడండి, అవి ఎంత పెద్దవైనా, అవి ఎలాంటివైనా ప్రభు వాటి నుంచి విడిపించగల గొప్ప సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో హన్నా దేవుణ్ణి అడిగింది, దేవా ఈ శ్రమను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో, మూడవది నాకు ఒక మంచి కుమారుడు దయచే. ఇవి 3 అడిగింది, అవునా. ప్రభు పైన ఆధారపడి అడిగింది సంపూర్ణంగా. అందుకనే తన జీవితంలో అద్భుతము జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా. సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడిన ఏ వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను నువ్వు చాలా పెద్దగా చూస్తున్నావు, దేవుని చిన్నగా చేస్తున్నావు. నువ్వు దేవుని పెద్దగా చేసుకొని నీ పరిస్థితులు చిన్నగా చూసుకుంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడి దేవుణ్ణి అడిగి నువ్వు పొందుకునే స్త్రీగా ఉండాలి. ప్రభుని వేడుకొని, అంటే ప్రభుని అడిగి పొందుకునే మరి ఆ కృపలోనికి మనం నడిపించబడాలి. ఎంతమంది ప్రభుని అడిగి పొందుకునే అనుభవాలు ఉన్నాయి? అడిగి పొందుకుంటున్నారు? చేతులు చూపించండి. అడిగి పొందుకుంటున్నారా? నిజమేనా? అడిగి పొందుకుంటే అద్భుతంగా ఉంటుందండి. అది ఎవరికి చెప్పలేని అనుభూతి. ప్రైజ్ ది లార్డ్. అడిగి పొందుకున్న దాంట్లో ఉంటుంది కిక్కు, మామూలుగా ఉండదు, అవునా కదా. అడిగి పొందుకోవాలా దేవుణ్ణి, అడగాలి. ఆమేన్. అడగాలి, ఏదైనా అడగాలి. మౌనంగా ఉంటే కుదరదు, అడగాలి. హల్లెలూయా. అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగు దేవుణ్ణి, దేవ నాకు ఈ కొరత ఉంది, ఈ పరిస్థితి ఉంది, ఈ బాధ ఉంది, నా కుటుంబంలో నన్ను ఎలా నడుచుకోవాలో, లేదా నా భర్తకి ఎలా అనుకూలంగా ఉండాలో, నా పిల్లల్ని ఎలా చక్క పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, అవునా. అర్థం కావట్లేదయ్యా, నన్ను నీవే నడిపించు, నన్ను నీవే గైడ్ చే, నాకు నీ తెలివిని, జ్ఞానాన్ని దయచే, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నడిపించాలో, నా కుటుంబ పరిస్థితిని ఎలా చక్క పెట్టుకోవాలో, ఇవన్నిటిని కూడా ప్రభు దగ్గర అడిగి పొందుకునే జ్ఞానం మనకు కావాలి. ఆమేన్. అప్పుడు ప్రతి కుటుంబంలో స్త్రీ గొప్ప స్థితిలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ రోజున మరి ఉదయకాల మధ్యాహ్న సమయంలో ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అవునా కదా. ఎంతమందితో మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చక్కగా ఇలా ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడితే హన్నా లాంటి చేదు జీవితం మధురంగా మార్చబడినట్లుగా మన జీవితము కూడా అది ఏ పరిస్థితిలో ఉన్న మధురంగా మార్చబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఈ సమయంలో అందరం లేచి నిలబడదామా. అందరం లేచి నిలబడదాం. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరం ప్రైజ్ ది లార్డ్. సురేష్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, 2 చేతులు పైకెత్తి దేవా మీకే స్తోత్రం అయ్యా, మీకే స్తోత్రం. ప్రార్థించండి. హన్నా ఎలా అయితే అయ్యా సంపూర్ణంగా మీ పైన ఆధారపడిందో, తనకున్న కొరత, ఆ కష్టము, ఆ బాధ, ఆ ఇబ్బంది, ఆ మనోదుఃఖము, అయ్యా ఆ వేదనలో ఉన్నప్పుడు ఎలా అయితే నీ పైన ఆధారపడిందో,
అయ్యా నేను కూడా ఆధారపడాలయ్యా, నేను కూడా అడిగి పొందుకునే కృపలోనికి నన్ను నడిపించయ్యా. ఓ సహాయము చేయండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. బలహీనురాలైన నన్ను తాకండి అయ్యా, సహాయము చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నా దిక్కు ప్రభా, నీవే నా ఆశ్రయ దుర్గము ప్రభా. నీపైన ఆధారపడే కృపలోనికి నడిపించండి అయ్యా, సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి. మారా బ్రతుకును మధురంగా మార్చే దేవుడవు కదా అయ్యా, మా స్థితిగతులను మార్చే దేవుడవు కదా, అద్భుతమైన దేవుడవు కదా. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి పైకెత్తి, ఓ హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేయా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. ప్రతి ఒక్కరం చింతలన్నీ ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన తీర్చే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. నాకున్న వారందరూ ఎన్నెన్నో ఇబ్బందులు కలగ చేసినను నీవు నన్ను విడువలేదయ్యా, నీవు నన్ను మరువలేదయ్యా. మీకే మహిమ మహిమ. ఆమేన్. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఆమేన్. నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా. నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. yes Lord. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్దమ్మా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మరొకసారి మాట చెప్తామా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మరొకసారి మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మరొకసారి మా చింతలన్నీ తీరేనయ్యా
చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా. అవునయ్యా, మీకే స్తోత్రం. ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడదాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ కూడి ఉన్న ప్రియ సహోదరి, ప్రార్థించు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ చింతలు, నీకున్న భారం, నీకున్న బాధ అంతా కూడా నువ్వు ప్రభుతో చెప్పుకున్నట్లయితే ప్రభు నీకున్న ప్రతి పరిస్థితిలో జయమిచ్చే దేవుడై ఉన్నారు, కృప చూపించే దేవుడై ఉన్నారు. ఓ జీసస్, హల్లెలూయా. తండ్రి, మీ నామానికి స్తోత్రమయ్యా. ఇంతవరకు అద్భుతంగా మమ్మల్ని నడిపించావయ్యా, ఇంతవరకు మాకు తోడై ఉన్నావయ్యా, ఇంతవరకు సహాయం చేశావయ్యా. మీ నామానికి మాత్రమే మహిమ ప్రభా. హన్నా తన జీవితంలో ఎలా సంపూర్ణంగా మీ పైన ఆధారపడిందో, జ్ఞానము కలిగి ఎలా అయ్యా ఇదిగో నీ సన్నిధానాన్ని ఆశ్రయించిందో అయ్యా, మనో దుఃఖముతో నీ సన్నిధిలో తన ఆత్మను ఎలా కుమ్మరించిందో, మా జీవితంలో కూడా మాకున్న కష్టాలు, మాకున్న నష్టాలు, మాకున్న పరిస్థితులు, మాకున్న ఇబ్బందులను బట్టి నీ సన్నిధిలో అయ్యా మోరపెట్టే జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక, మిమ్మల్ని ఆశ్రయించి అడిగి పొందుకునే జీవితాలుగా ఉండును కాక. ఏ విషయంలో కృంగుదల ఉండకూడదయ్యా, ఏ విషయంలో ప్రభా అయ్యా మేము అవిశ్వాసముగా ప్రభా ఉండకూడదు ప్రభా, ఏ విషయంలో మా ప్రార్థన జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని కోల్పోకూడదు ప్రభా. నిరీక్షణ కలిగి నీ వైపే చూచి అడిగి పొందుకునే అయా కృపలోనికి నడిపించమని వేడుకున్నాం. కుడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు లైవ్లో ఏకీభవించిన మీరు లైవ్లో ఏకీభవించిన వారందరినీ ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభా చక్కని రీతిలో మీరు నడిపించండి. జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటుందో అలాంటి జీవితాన్ని దయచేయండి. ఏ పరిస్థితి వచ్చినా అయ్యా నిన్ను అడగాలి, అడిగి పొందుకునే వారిగా ఉండాలి. కుటుంబాన్ని ఎలా నడిపించాలో, పిల్లల్ని ఎలా నడిపించాలో, వారిని ఎలా చూసుకోవాలో, భర్తకి ఎలా అనుకూలంగా ఉండాలో, సంఘంలో ఎలా నడుచుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, అయ్యా కుటుంబం కొరకు ఎలా భారం కలిగి ఉండాలో, అన్ని విషయాల్లో అయ్యా మీరే బలముగా నడిపిస్తూ అయ్యా మీరే బలముగా మమ్మల్ని అందరినీ ఇక్కడ ముందుకు నడిపించమని, అందరినీ అలా అయ్యా ఇలానే బలపరచమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.